పతంజలి మీద ఐఎంఏ వాళ్ళు కేసు పెడితే ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తాజాగా ఈ అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. పతంజలి మీద ఐఎంఏ మరియు సుప్రీంకోర్టు దాడి తర్వాత గత వారంలో 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ సంస్థ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ సిఆర్పిసి చట్టం 2005లోని సెక్షన్ 14 కింద తమ విచారణ చేసిన తర్వాత ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006 ప్రకారం ప్రత్యేకంగా హెల్త్ డ్రింక్ అనే దేన్ని ప్రత్యేకంగా నిర్వచించలేదని నిర్ధారించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ కామర్స్ వారి వెబ్సైట్లోని బోర్న్విటాతో సహా అటువంటి అన్ని డ్రింక్స్లోని ఆరోగ్య పానీయాల వర్గం అంటే హెల్త్ డ్రింక్స్ అనే వర్గం నుండి తొలగించాలని ఆదేశించింది. అంటే వీటిని సాధారణ పానీయాల కేటగిరీలో మాత్రమే చూపించమని కోరింది. మరోవైపు చూస్తే ఇదే ఎన్సిపిసిఆర్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నెస్లే మరియు ఇతర కంపెనీలు తయారు చేసే ఉత్పత్తుల్లో చక్కెర కంటెంట్ మీద సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీకి అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐకి లేఖ రాసింది. దీనికి కారణం ఏంటంటే ఈ నెస్లే సంస్థ ఆసియా దేశాల్లో మరికొన్ని దేశాల్లోనూ అమ్ముతున్న చిన్నపిల్లల ఉత్పత్తులు యూరోప్ మరియు యూకేలో అమ్ముతున్న అదే ఉత్పత్తులతో పోలిస్తే 30% అధికంగా చక్కెర కలిపి అమ్ముతున్నారు అవి అని పబ్లిక్ అనే స్విస్ దేశానికి చెందిన సామాజిక సంస్థ రిపోర్టు బయటపెట్టింది. ఇప్పుడు ఒకళ్ళని దెబ్బతీయబోతే ఇప్పుడు వీళ్ళు దెబ్బతింటున్నారన్నమాట.